నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఆ పార్టీ నాయకులు గట్టి షాక్ ఇచ్చారట. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదన్న కారణంతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే కొంతమంది పార్టీ మారగా మరికొంతమంది అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలకు వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు పార్టీ మారుతున్నారు? వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు క్రమంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారట. నియోజకవర్గంలో గోనెగండ్ల మండలం గంచిపల్లి గ్రామ ఎంపీటీసీ నాగరాజు, మాజీ ఎంపీటీసీ బందే నవాజు టీడీపీలో చేరారు. వీరితో పాటు దాదాపు 60 కుటుంబాలు కూడా పచ్చకండువా కప్పుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, అందుకే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లు నేతలు చెబుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరగడానికి పార్టీలో జరుగుతున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిని మార్చడంతోనే కార్యకర్తలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు ఎమ్మిగనూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా రాజీవ్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ పరిణామంతో వైసీపీ కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారనే చర్చ జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొన్నటి వరకు కొనసాగిన బుట్టా రేణుక నియోజకవర్గంలో తన సొంత నిధులతో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. కార్యకర్తల బాగోగులు చూస్తున్నారు. క్యాడర్ మొత్తాన్ని ఏకతాటిపై తెచ్చారట. దీంతో నియోజకవర్గంలో వైసీపీ బలం పెరిగినట్లు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా ఇన్ఛార్జి మార్పు ఊహించని పరిణామంగా కార్యకర్తలు ఫీల్ అయ్యారట. ఇక పార్టీ నిర్ణయంతో బుట్టా రేణుక కూడా అసంతృప్తిలో ఉన్న అధిష్టానానికి ఎదురు చెప్పలేక ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగేందుకు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.